మాస్టర్స్ ఇంక మనం స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు కథ చెప్పుకోబోయే కథ ఆహ్, కర్మల గురించి. అంటే కొన్నిసార్లు మనకనిపిస్తది కర్మ నిజంగా పనిచేస్తుందా? మనని బాధపెట్టిన వాళ్ళని కర్మ నిజంగానే శిక్షిస్తుందా? అనే ఒక క్వెషన్ మనకెప్పుడూ ఉంటది. ఎందుకంటే ఒకళ్ళ వల్ల మనము ఒక రకంగా ఏదో మనం అనుభవిస్తున్నాం అనుకోండి. అది ఐదర్ పూర్వజన్మ కర్మ అయ్యుంటది. అంటే మనం తెచ్చుకున్న కర్మ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము. లేదంటే ఎవరైతే మనల్ని బాధపెట్టారో వాళ్ళు కొత్త కర్మ చేసుకుంటున్నారు. నిజంగానే మనం బాగా ఇబ్బంది పెట్టారు అంటే అది మరి వాళ్ళు హ్మ్. ఆహ్, నిజంగా అనుభవిస్తారా అన్న ఒక క్వెషన్ ఉంటది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ హ్మ్. నిజంగా జరిగిన కథ. అమెరికాలో నిజంగా జరిగిన కథ. అయితే ఒక ఇంట్లో, ఒక ఫ్యామిలీలో ఒక ముసలోళ్ళిద్దరు ఉండేవాళ్ళు. అమ్మ, నాన్న ఇద్దరు ఉండేవారు ఇంట్లో. వాళ్ళింట్లో ఆహ్, అది ఆ కమ్యూనిటీ ఉంటది కదా! అంటే ఆ ఇల్లు పక్కన ఇళ్ళన్నీ ఉంటాయి గదా! అవన్నీ గూడా అక్కడ చాలామంది ముసలి వాళ్ళ కమ్యూనిటీ అనమాట. చాలా రకరకాలుగా ముసలివాళ్ళు ఉండేవారు. అయితే ఈ ముసలాయన, ముసలమ్మ ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళకి పిల్లలు దూరంగా ఉన్నారు. ఎవరో చుట్టాలు, పక్కాలు వస్తూ ఉంటారు మధ్య మధ్యలో. అంతే. ఇంక వాళ్ళకి పెద్దగా ఇది లేదు. కానీ ఆస్తులు బాగా ఉన్నాయి వాళ్ళకి. కొంచెం బాగా డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. రకరకాల ఆస్తులున్నాయి. అయితే ఆ ఇంట్లో హ్మ్, పని చేసే ఒక ఒక అమ్మాయి ఎవరైతే ఉంటుందో అంటే ముసలోళ్ళిద్దరికీ పని చేయడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నారు. ఒక మెయిడ్‌ని పెట్టుకున్నారు. ఫుల్ టైమ్ ఉంటదిక్కడ. ఆమె చుట్టాలతను ఒకతన్ని తెచ్చుకుంది. తెచ్చుకొని ఏంటంటే హ్మ్, వీళ్ళు ముసలోళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళని బాగా వాడుకోవచ్చు. ఏమనరులే అన్నట్టుగా తీసుకొచ్చింది. ఈ పనులకి, ఆ పనులకి కొంచెం హెల్ప్ కోసము ఉంటుంది అని చెప్పింది ఆ ముసలోళ్ళిద్దరికీ. మా కజినొస్తాడు, మా చుట్టాలబ్బాయి వస్తాడు. మీకు చాలా పనులుంటాయి గదా! మీరు కింద పడ్డప్పుడు లేపడం గానీ, ఇంకేవైనా పనులుంటాయి గదా! అవన్నిటికి కూడా పనికొస్తా అంటే పాపం వాళ్ళిద్దరు ముసలోళ్ళు సరే అని ఊరుకున్నారు. వచ్చిన తర్వాత అతనికి చాలా ఆసక్తి కలిగింది. అంటే ఆహ్ ఇల్లు బాగుంది. సామాన్లు బాగున్నాయి. మంచిగా ప్రవర్తించాడు. ఎందుకంటే వాళ్ళేమైనా ఆస్తి ఈళ్ళకి రాసిస్తారేమో, కొంచెం ఏదైనా డబ్బులిస్తారేమో, ఎక్కువ డబ్బులిస్తారేమో అని. హ్మ్. అని. వాళ్ళేం జేశారు, ఒకరోజు విల్లునామా రాసారు. అంతా పిల్లలకిచ్చారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. దూరానుంటారు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్ళెక్కడో దూరానుంటారు. ముగ్గురికి లాయర్‌ని పిలిపించి విల్లు రాయించారు. విల్లు రాయించంగానే వీళ్ళిద్దరూ ఉన్నారు గదా! పనమ్మాయి, ఇంకా ఆ పనమ్మాయి వాళ్ళ చుట్టాలబ్బాయి ఎవరో ఒకళ్ళొచ్చారు గదా! వాళ్ళిద్దరూ కొంచెం బాధపడ్డారు. అరే! మనకు రాసుంటే కొంచెమైనా బావుండేది. కనీసం ఈ ఇల్లిచ్చినా బావుండేది మనకి. అసలు మనం ఎంత పని జేస్తున్నాం వాళ్ళకి. బాత్రూమ్ కడుగుతున్నాము, వాళ్ళని ఎత్తుతున్నాము, కూర్చోబెడుతున్నాము, అన్నీ జేస్తున్నాము అని ఏదో మాట్లాడుకుంటారు. ఆ మాటలు కాస్త కొంచెం ఇదయిపోయింది. అంటే ఏమంటారు ద్వేషంగా మారింది. సో, మనకి ఎప్పుడు కూడా కోపం ఉంటది, క్రోధం ఉంటది, తర్వాత ద్వేషం ఆ స్టేజ్‌కొస్తాం. కోపం అంటే ఒకళ్ళ మీద కోప్పడతాం. పిల్లల మీద కోప్పడతాము, భర్త మీద కోప్పడతాం, భర్త భార్య మీద కోప్పడతాడు. ఏదో కోపమొస్తది, పోతది. ఆ కోపము ఒక్కొక్కసారి క్రోధంగా మారుతది. క్రోధం అంటే అన్‌కంట్రోలబుల్. అంటే పగలగొట్టడం, ఇరగ్గొట్టడం, మనుషుల్ని కొట్టడం అది క్రోధం. ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఏమైద్ది? ద్వేషం పెరుగుతది మనిషి మీద. అసహ్యమేస్తది చూడంగానే అసల. ఆ మనిషి అంటేనే చిరాకేస్తది. ఆ స్టేజ్ వరకు మనం ఎప్పుడు ఎళ్ళకూడదు. ఒక మనిషి మీద ద్వేషం పెరిగే అంత స్టేజ్‌కి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. వెళ్తున్నామంటే మనం తప్పు చేస్తున్నట్టే. అందుకని ఇమ్మీడియేట్‌గా ఏం చేశారు, అతనికి ఆ ముసలోళ్ళ మీద ఫస్ట్ కోపం స్టార్ట్ అయింది ఇవ్వలేదనేసి. తర్వాత క్రోధంగా పెరిగిపోయింది. అంటే వాళ్ళు మాటలనడము, వాళ్ళ ఇంట్లో ఉంటూనే వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడము, మాటలనడము, చేతలు అంటే అన్నీ ఈ సరిగ్గా పని చేయకపోవడం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం. ఈ అమ్మాయి ఉంది గదా! ఎవరైతే పనమ్మాయి తెచ్చుకుందో, ఆ అమ్మాయికి కోపమొచ్చింది. "ఎళ్ళిపో ఇంకిట్లా బిహేవ్ చేసావంటే ఎళ్ళిపో. నా ఉద్యోగం గూడా పోతది నీ వల్ల. వాళ్ళ పిల్లలు నాకు డబ్బులిస్తున్నారు. సో, నువ్విట్లా మంచిగా బిహేవ్ చెయి" అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఇచ్చినా ఇతను మారలే. పంపించేసింది. పంపించేయంగానే అతనికి ఇంకా ద్వేషం పెరిగిపోయింది. ఆ అమ్మాయి మీద, ఆ పనమ్మాయి మీద ద్వేషం పెరిగింది. ఆ ముసలోళ్ళిద్దరి మీద గూడా ద్వేషం పెరిగింది. ఎలాగైనా వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడు. ఒకరోజు రాత్రొచ్చి ముగ్గురిని చంపేశాడు. ఆ పనమ్మాయిని అంటే వాళ్ళ ఫ్రెండ్‌ని, ఆ ముసలోళ్ళిద్దరిని చంపేశాడు. చంపేయంగానే ఆ ఇంటి ఎదురుగా అందరూ ముసలోళ్ళ కమ్యూనిటీ అని చెప్పా గదా! అంటే వాళ్ళ ఇల్లు పక్కన అందరూ ముసలోళ్ళున్నారు. ఆ ఎదురింటి ముసలావిడ ఎందుకో లేసింది. మధ్యరాత్రి బాత్రూమ్‌కని లేసి చూసింది.
ఈ అబ్బాయిని చూసింది. ఇంట్లోకెళ్ళడము రాత్రి 1:00, 2:00 ఇంట్లోకెళ్తున్నాడు కారాపేసి అని చూసింది. అయితే నెక్స్ట్ డే పొద్దున పోలీసులెప్పుడైతే ఇది చేశారో ఆహ్, హ్మ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో, ఎదురింటి ఆవిడ చెప్పిందనమాట. "నేను చూసాను. ఈ అబ్బాయిని చూసాను. క్లియర్‌గా చూసాను" అనంది. అనంగానే పోలీసులు ఆమెని కోర్ట్‌లోకి పిలిపిచ్చారు. ఎవరైతే సాక్ష్యం చెప్తా అందో, "ఈ ముగ్గురిని చంపేసాడు గదా! సాక్ష్యం చెప్తా" అన్నాడో కోర్ట్‌కి పిలిపిస్తారు. కోర్ట్‌కి పిలిపించగానే లాయర్ వాదించడం మొదలెడతాడు. ఎవరి తరఫున ఇద్దరు లాయర్‌లుంటారు గదా! ఈమె తరఫున ఒకళ్ళు, ఆయన ఎవరైతే చంపాడో ఆయన తరఫున ఒక లాయరున్నాడు. అతను ఆయన తరఫున ఎవరైతే హంతకుడున్నాడో ఆయన తరఫున లాయరొచ్చి అడుగుతాడు. "నిజంగానే నువ్వు చూసావా?" అని అంటాడు. "చూసాను" అంటాడు. "నువ్వు గుర్తుపట్టగలవా ఎవరో?" అంటే, "ఓహ్! దానిదేముంది బ్రహ్మాండంగా గుర్తుపట్టగలను. నేను చూసాను. ఇతను వీళ్ళింట్లో పనిచేసేవాడు. కక్ష పట్టుకొనే వచ్చాడు." ఇది అనంటే ఆ లాయరు ఒకతన్ని పిలుస్తాడు. ఇంకొకతన్ని పిలుస్తాడు. అంటే ఈ హంతకుడు కాకుండా ఇంకొకతను గూడా ఉన్నాడు. కవల పిల్లలిద్దరు. వాళ్ళ తమ్ముడే ఇంకొకతనున్నాడు. అది తెలీదు. లాస్ట్ వరకు తెలీదనమాట. తర్వాత తెలిసిందేంటంటే ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో చెప్పు అని అంటాడు. ఆ అమ్మాయిని, ఆ ముసలావిడ. "నువ్వు చెప్పు ఇద్దరిలో ఎవరో ఇద్దరున్నారు గదా! నువ్వు చూసానంటున్నావుగా మరి చెప్పు" అనంటాడు. ఆవిడంటది, "మీరు చాలా తప్పు జేస్తున్నారు. ముసలోళ్ళని చంపారు డబ్బుల కోసం వీళ్ళు. మీరు హంతకులంటే ఎవరికివ్వమంటావు? నువ్వేమో ఒక్కళ్ళే వచ్చారని చెప్తున్నావు. వాళ్ళిద్దరేమో నేను గాదంటే నేను గాదు అంటున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికివ్వాలి? హ హ హత్య నేరం ఎవరి మీద బెట్టాలి?" అని ఆ కోర్ట్ ప్రశ్నిస్తది. కోర్ట్ దగ్గర కరెక్ట్ సాక్ష్యాలు లేకపోతే వాళ్ళు ఉరి తీయరు. లేకపోతే ఇంకేమి చెయ్యరు. ఏమి చేయలేరు. వాళ్ళకి కరెక్ట్ సాక్ష్యం ఉంటేనే ఒక మనిషిని జైల్‌లో ఏస్తారు. ఇప్పుడు ఈమె చెప్పలేకపోతుంది. ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఎగ్జాక్ట్ సేమ్ బట్టలేసుకున్నారు. సేమ్ చెప్పులు అన్నీ సేమ్‌గా ఏసుకున్నారు. ఆమె ఎట్లా చెప్తది? బట్ ఆమె చూసింది మాత్రం ఒక్కడినే. ఇద్దరొచ్చారంటే ఇద్దరికీ శిక్ష పడేది. ఇప్పుడు ఎవరు అని అంటారు? ఇప్పుడు సాక్ష్యం లేదు. ఆ అమ్మాయి అప్పుడు ఆ ముసలావిడ అంటది, "మీరు న్యాయ ఈ కోర్ట్ రూమ్ నుంచి మీరు న్యాయం నుంచి తప్పించుకున్నారు. ఈ చట్టము, న్యాయం నుంచి తప్పించుకున్నారు. ధర్మం నుంచి ధర్మదేవత అని ఒక దేవత ఉంది. ఆమె దగ్గర నుంచి తప్పించుకోలేరు" అని ఇంగ్లీష్‌లో ఏదో తిడతదనమాట. మీకెప్పటికైనా శిక్ష తగులుతుంది అని చెప్పి తిడతది. తిట్టంగానే ఈ హన్ వాళ్ళని వదిలేసారు. వాళ్ళిద్దరిని వదిలేసారు. ఎందుకంటే సాక్ష్యం లేదు. వదిలేసారు. వదిలేయంగానే మీరు నమ్మరు. కోర్ట్‌కి బయటికి రాంగానే ఇద్దరిని మైకపట్టుకొని అడుగుతున్నారు. న్యూస్ రూమ్ వాళ్ళందరూ. ఎవరు మీరు ఇది చేశారు, అది గెలిచారు, ఇది గెలిచారు, కేస్ గెలిచారు గదా! మీ మీద కేస్ పడలేదు గదా! మీరు నిజంగా హత్య చేశారా? ఇది, అది అంటుంటే, లేదు, లేదు మేమేమి చేయలేదు. ఇది, అది అని చెప్పి వాళ్ళు అంతా వాళ్ళతో మాట్లాడేసి, ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరైతే ఒకతను వాళ్ళిద్దరు వేరు వేరుగా ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు, కవల పిల్లలు. ఎవరైతే ఎళ్ళిపోతున్నారో ఒకతను ఎళ్ళిపోతున్నాడనమాట. ఇంకొకతను అక్కడున్నాడు కోర్ట్‌లోనే. ఇంకొకతను ఎళ్ళిపోతున్నాడు. జస్ట్ కోర్ట్ బయటికి రాగానే, కోర్ట్ ముందు అనుకోకుండా ఒక పెద్ద ట్రక్ బ్రేక్ ఫెయిల్ అయ్యి, అతన్ని కోర్ట్ ముందే ఇమ్మీడియేట్‌గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆ మనిషి. సో, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే మనం అనుకుంటాం గదా! నిజంగానే వస్తదా అని. నిర్గాంతరంగా అతను నిష్కారణంగా చంపేసాడు ముసలోళ్ళిద్దరిని. ఆ అమ్మాయిని గూడా చంపేసాడు. చంపినప్పుడు శిక్ష అనేది తప్పకుండా మనము న్యాయాన్ని, చట్టాన్ని తప్పించుకోవచ్చు గానీ, ధర్మదేవత అని ఉంటది. అందుకే న్యాయదేవత, ధర్మదేవత వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. మనము ఎవ్వరు చూడలేదనుకుంటాం. మన మనసులో ఎవరైనా తిట్టుకున్నామనుకోండి, ఎవరు వినలేదనుకుంటాం. మన రావాల్సిన కర్మ వస్తూనే ఉంటది. ఎందుకంటే, అక్కడ ధర్మదేవత అనే ఒక ఆమె కూర్చుంది. చట్టము, న్యాయము, ధర్మము ఇవన్నిటిని ఇది ఒక లెవెల్ తర్వాత ఒకళ్ళు. ఇద్దరు అక్క చెల్లెలనుకోండి. ఒకళ్ళ నుంచి తప్పించుకున్నా, ఇంకోళ్ళ నుంచి తప్పించుకోలేం. సో, చట్టము, న్యాయం అనేది మనం పెట్టుకున్నది. మన రూల్స్. మనం మనుషులుగా పుట్టి మనం పెట్టుకున్నది. కానీ మన సోల్ అంటే ఆత్మ లెవెల్‌కి ఉండేది ధర్మదేవత. చూస్తూనే ఉంటది పైనుంచి. మనం ఇక్కడ ఇక్కడ చేయలేదు ఎవరు చూసారులే అనుకుంటాం. చిన్న చిన్న తప్పులు చేస్తాం. ఎవరు చూసారులే అనుకుంటాం. లేకపోతే ఎవరినో తిట్టేస్తాం. తిట్టేసి ఏందిలే మనం ఇంతకంటే ఘోరమైన తప్పులు చేస్తే వాళ్ళు చాలా మందున్నారు. మన్నెందుకు పట్టుకుంటారు అనుకుంటాం. సో, అన్నిటికి ఒకటే సమాధానం మాస్టర్స్. ఒకళ్ళు ఉన్నారు చూసేవాళ్ళు. తప్పకుండా ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఇట్లానే ఇంకొక స్టోరీ ఉంది. ఇది చాలా చిన్నది. ఇద్దరు ప్రేమికులు
అమ్మాయి, అబ్బాయి ఇద్దరు గొడవ పడ్డారు. అమెరికాలోనే జరిగింది. నిజంగా జరిగిన రియల్ లైఫ్ స్టోరీ. అయితే ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ పడి ఆహ్, అతనేం చేశాడు కోపంలో ఆ అబ్బాయి గన్ తీసుకొచ్చి కాల్చేశాడు ఆ అమ్మాయిని. కాల్చేసినప్పుడు ఆహ్, ఆహ్, ఆ కాల్చేసినప్పుడు ఆ బుల్లెట్ ఏదైతే ఉందో ఆ అమ్మాయిలో తగిలి ఇంటి వెనక ఆ చెట్టుంటది కదా! ఆ చెట్టుకి కూడా బుల్లెట్ తగిలింది. ఆ చెట్టులోకెళ్ళిపోయింది ఆ బుల్లెట్. అయితే ఆమెకు దెబ్బ తగిలి లోపల ఈ బుల్లెట్ ఆమె దగ్గర నుంచి ఆమె శరీరంలోంచి చొరుకుపోయి ఆ చెట్టులోకెళ్ళిపోయింది. పోలీసులొచ్చారు. బుల్లెట్ లేదామె బాడీలో. అతను నేను చంపలేదంటాడు. చంపలేదు నేను చంపనే చంపలేదు. మీరేదైనా జేసుకోండి. మీరు నాకు ప్రూఫ్ చూపించండి. నేను చంపలేదామెని. లేదు నువ్వు చంపావు బుల్లెట్ ఏదంటే బుల్లెట్ లేదు ఆమె బాడీలో లేదు. బుల్లెట్ పోయి ఎక్కడ పోయింది? ఆ చెట్టులోకి పోయింది. ఎవరు అనుకోలేదు చెట్టులోకి పోయిందని. ఎక్కడ పోయింది? అది లోపలికెళ్ళిపోయింది. చెట్టు లోపలికెళ్ళిపోయింది. అది కప్పుకుపోయింది. ఇగ పోలీసులు సాక్ష్యం లేనప్పుడు ఏం చేస్తారు? పట్టుకోలేదు. మీరు నమ్మరు అదే మనిషికి అదే చోట ఆ చెట్టు దగ్గర అది వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టులో ఆ చెట్టు దగ్గర ఇంటి పెరడులో అయింది. 10 ఏళ్ల తర్వాత ఒకరోజు ఇట్లానే ఏదో గన్ను క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ గన్ను అదే చెట్టు దగ్గర అనుకోకుండా ఆ బుల్లెట్ ఏదైతే ఉందో ఈ ఏదో క్లీన్ చేస్తున్నప్పుడు ఆ బుల్లెట్ ఎళ్లి ఆ చెట్టుకి తగిలి, మళ్ళీ ఆ చెట్టు నుంచి బ్యాక్‌కొచ్చి ఈయనకి తగిలి ఆయన స్పాట్‌లో చనిపోయాడు 10 ఏళ్ల తర్వాత. శిక్ష అనేది అనుభవించాల్సిందే తప్పదు. ఒకవేళ ఆ జన్మలో అనుభవించకపోతే 10 జన్మలలో అయినా అది శిక్ష అనేది కంపల్సరీగా వస్తుంది. ఇవన్నీ నిజంగా జరిగినియి. ఇవన్నీ విన్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే తెలుసుకోవాల్సింది ఒకటే. శిక్ష అనేది తప్పకుండా అనుభవిస్తాం. అది మనకు తెలుసు. అది ఎప్పుడు అనుభవిస్తామో అని మనకి ఎప్పుడైతే బాధుంటదో, అబ్బా! ఈ మనిషి నన్ను ఇంతగనం ఏడిపించాడు. వీడసలు నిజంగానే అనుభవిస్తాడా? అని మనకెప్పుడైతే బాధ అనిపిస్తదో, భగవంతుడు ఎందుకు వాళ్ళనే మంచిగా చూసుకుంటున్నాడు అనుకుంటామో, లేదు వాళ్ళకి ముందు ఉంది. డెఫినెట్‌గా ఏదో ఒక టైంలో మనని ఏడిపించిన వాళ్ళు ఐదర్ వాళ్ళు పూర్వజన్మలో మనని ఇబ్బంది పెట్టున్నారు. ఆర్ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టున్నాం. అందుకని కర్మ తీర్చుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు కొత్త కర్మ చేసుకుంటే మాత్రం వాళ్ళు తప్పక అనుభవిస్తారు. అది మాత్రం గ్యారంటీ. ఎప్పుడు అన్నది మనకు తెలీదు. ఇప్పుడు ఫస్ట్ కేస్‌లోనేమో ఇమ్మీడియేట్‌గా అయిపోయింది. చంపంగానే కోర్ట్ కేస్‌లో ఆమె చెప్పంగానే నెక్స్ట్ మినిటే అయిపోయింది. రెండోసారి ఏమైంది? 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు ఛాన్సొచ్చింది అతనికి. మారడానికి టైమొచ్చింది. ఛాన్సొచ్చింది. అయినా అతను మారలేదు. 10 ఏళ్ల తర్వాత అదే చెట్టు కింద అదే గన్నుతోటి ఆయనే స్వయంగా ఏదో క్లీన్ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ కాల్చుకొని చనిపోయాడు. అనుకోకుండా. చావాలని చావలే. ఆత్మహత్య గాదు. చావాలని చావలేదు. కాల్చుకొని చనిపోయాడు. అది తగిలి చనిపోయాడు. సో, అందుకనే కొన్ని సార్లు ఏమవుతదంటే ఆ జన్మకు సరిపోదది. ఆ జన్మలో కొంచెం అనుభవిస్తారు. మళ్ళీ తర్వాత జన్మలో అనుభవిస్తారు. అది ఎక్కడికి పోదు. దాన్ని ఎస్కేప్ అయ్యే క్వెషనే లేదు. సో, మనము వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి, తగ్గించేసి, మనం తప్పులు చేయకుండా ఉండేటట్టు చూసుకోవడమే ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకంటే చిన్నవి గూడా మనం ఏదైతే అనుకుంటామో, ఇది ఎవరు జూస్తారులే, ఇది ఎవరు అనుకుంటా అవి కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి. సో, భావనలు కూడా చాలా ఇంపార్టెంట్. మనమందరము ఆహ్, ఆహ్, ఒకళ్ళని హింస చేసే స్టేజ్ దాటిపోయాం. ఎవరిని కొట్టము, తిట్టము అట్లాంటి పనులెప్పుడు చేయం మనం. ఎందుకంటే మనమున్న ఈ స్థితిలో, ఈ మెడిటేషన్ స్టేట్‌లో ఏదైతే ఉన్నామో, ఆ శైశవాత్మలు, బాలాత్మలన్నీ దాటిపోయాం. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం. యవ్వనాత్మలకి, ప్రౌఢాత్మలకి మధ్యలో ఉన్నాం. అంటే ఏంటి చాలా జన్మలు ఎత్తేసొచ్చాం. అందుకనే ధ్యానంలోకొచ్చాం. సో, ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. జ్ఞానాన్ని ప్రతిరోజు నేర్చుకుంటున్నాం గదా! ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి? భావనలు కూడా తగ్గించుకొని ఏదైనా చెడు వచ్చినాయనుకోండి, ఈ వాట్సాప్‌లలో ఈ మనకి గ్రూప్‌లలో ఈ సోషల్ మీడియాలో ఏవో చెడ్డవన్నీ చూస్తా ఉంటాం. ఎవరో ఇది కాలబెట్టారు, అది కాలబెట్టారు అని చూస్తూ ఉంటాం. మెసేజ్‌లు చూస్తూ ఉంటాము. లేకపోతే ఇంకేవో న్యూస్‌లొస్తాయి. లేకపోతే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడతాం. సరే ఒక 1 మినిట్ కోసం అది చూసినా కూడా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. అంటే తగ్గిచ్చేసుకుందాం. ఇక మనకెందుకులే విశ్వం చేసుకోవాల్సింది చేసుకుంటది. విశ్వానికి బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. విశ్వం బ్యాలెన్స్ చేస్తదంతే. ఇక మనం ఎట్లా జేస్తది? ఏ విధంగా జేస్తది? సాక్ష్యాలు లేకుండా చేయగలదా? అవన్నీ మనకనవసరం. ఈ 2 కథలు దానికి ఎగ్జాంపుల్. విశ్వం బ్యాలెన్స్ చేస్తదంతే. ఇక అది 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 జూసుకుంటది. విశ్వం జూసుకుంటది, భగవంతుడు జూసుకుంటాడు, కర్మ చూసుకుంటది. మీరు ఏదనుకుంటే అది వాళ్ళు చూసుకుంటారు. మనకనవసరం. మనం మన పని జేసుకుంటూ పోదాం. మనం ఉన్నత స్థితికి వెళ్దాం. అదొక్కటే గుర్తుంచుకోవాలింక. భావనల దగ్గర నుంచి గూడా, మనసులో వచ్చే ఆలోచనలు గూడా మనం మంచిగా ఉండేటట్టు మారదాం. అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. కాకపోతే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేద్దాం. నెగెటివ్ ఆలోచనొస్తే మాత్రం దాన్ని కట్ చేసి,
కన్వర్ట్ చేసుకుందాం. ఒకవేళ ఏదైనా బాధ పెడుతుందనుకోండి మీరు ఎందుకు వాళ్ళు అట్లా నన్ను ఇట్లా చేశారు, నన్నెందుకు హింసించారు, నన్ను చూసి ఎందుకు నవ్వుకున్నారు అని మీకేదైనా బాధ అనిపించినా కూడా ఒకటే అనుకోండి. సరే, నేను కరెక్ట్‌గానే చేస్తున్నాను. నేను ధర్మ మార్గంలోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నేను తప్పులు చేస్తే క్షమించండి. ఒకవేళ నేను తప్పు చేయకపోతే విశ్వం మీరే చూసుకోండి అని వదిలేయండి. అక్కడికే వదిలేయండి. ఏ విశ్వానికి వదిలేద్దాం. విశ్వమే చూసుకుంటదంతా. సో, అది మాస్టర్స్ ఈరోజు మన క్లాసు. సో, అందరూ సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కాబట్టి ఇక మనం ధ్యానం మొదలుపెట్టుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ కానీ, పాజిటివ్ ఎనర్జీ కానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు
బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరమంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో
అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే
కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే.
ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి.
శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.